స్తోత్రమెస్సయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు, ఓదార్చే దేవుడు, మరి ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు, చక్కటి ఆలోచన చెప్పే దేవుడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చాలా చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు ఇదేమో మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే ప్రభు దృష్టికట మనలను తగ్గించుకుంటే ప్రభువే మనలను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి మానవులుగా మన స్వభావం ఏంటంటే హెచ్చింపుకు పోతాం, అలాగే తగ్గింపు జీవితం కలిగి ఉండం. అయితే ఇక్కడ ప్రభు ఏమంటాడంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మరి ప్రభు దృష్టికి తగ్గించుకుని లోకంలో ఓడిపోయినా పర్లేదు, ప్రభువులో మనం గెలవాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు కనుక జయ జీవితం మరి పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని దృష్టికి తగ్గించుకుని ఇతరులను ప్రేమించి మరి దేవుణ్ణి ప్రేమించి దేవుడు యొక్క కట్టడల విధులు అనుసరించి నడిచేవారిగా మనం ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారో నాయన వారందరి జీవితాల వాగ్దానం నెరవేర్చమని, నీ దృష్టికి ప్రతి ఒక్కరూ తమ్మును తాము తగ్గించుకుని నీ చేత హెచ్చింపబడినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే రోగులుంటే స్వస్థపరచమని, ఎవరెవరో ఏ పరిస్థితులున్నా మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించమని ప్రార్థిస్తున్నాం. పాపంలో ఉంటే, శాపంలో ఉంటే మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చెప్పిన బిడ్డలందరికీ నాయన నీ యొక్క శుభాలు, నాయన ఆశీర్వాదం దాయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచమని, యుద్ధాలు చల్లార్చమని, కృపను అనుగ్రహించమని, అలాగే ఈ దినం బట్టి చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో, సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. క్రీస్తులో విశ్వాసంలో ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.